నేను కూడా చూశాను. ఒక ఇంట్లో ఒక పూజలో హఠాత్తుగా వెళ్ళినప్పుడు అక్కడ ఒక పూజ జరుగుతూ ఉన్నది. స్వయంవర హోమం. ఆచార్యులు హోమం చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే ఓం క్రీం యోగిని యోగిని యోగేశ్వరి యోగేశ్వరి యోగ భయంకరి సకల స్థావర జంగమస్య ముఖ హృదయం మమ వశం, నా వశం, అన్ని నాకు కావాలి అని మీ యొక్క డబ్బులు తీసుకొని మీ యొక్క ఇంట్లో ఉండి నా కోసం పూజ చేసినట్టు. ఎందుకు అలా చేస్తున్నారంటే వాళ్ళకి అది తెలీదు. అప్పుడు అన్ని పరిహార మంత్రాలలో రోజు నక్షత్రం పేరు చేర్చే ఒక గ్యాప్ ఉంటుంది. దాన్ని మంత్రశాస్త్రం శాస్త్రీయంగా చదివిన వాళ్ళకే తెలుస్తుంది. ఇక్కడ మమ అనే చోటులో ఈ అమ్మాయి యొక్క పేరు నక్షత్రం చేర్చాలి. ఓం క్రీం యోగిని యోగిని యోగేశ్వరి యోగేశ్వరి యోగ భయంకరి సకల స్థావర జంగమస్య ముఖ హృదయం ఈ రోహిణి నక్షత్ర జాతకస్య ఉమామేవశ అగ్రష అగ్రష స్వాహ. ఇలా రోజుకి 1008 సార్లు చేయాలి. ఇది కంటిన్యూస్గా 41 రోజులు చేయవలను. అప్పుడే దోషాలు పరిపూర్ణంగా నిర్గమిస్తుంది. అలాంటప్పుడు